ఇప్పుడు బెంగాల్లో ఓడిపోయినందుకు మమతా బెనర్జీ వాళ్ళ యాజిటేషన్ కాదు, ఒక విచిత్రమైనటువంటి యాజిటేషన్ బిగినైంది. బంగ్లాదేశ్లో యాజిటేషన్ స్టార్ట్ అయింది. బంగ్లాదేశ్లో బెంగాల్ ఎన్నికలకు వ్యతిరేకంగా యాజిటేషన్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మళ్ళీ మమతా బెనర్జీని నియమించాలంట. మరి మొన్ననే బంగ్లాదేశ్లో కూడా అట్లా నియమించుకుంటే పోతుంది కదా, వాళ్ళ ప్రధానమంత్రిగా పాపం ఆ యోనస్ని నియమించుకుంటే పోతుంది కదా. ఎన్నికలు ఎందుకు మరి అక్కడ తగలెట్టడం, లేకపోతే హసీనాని నియమించుకోవడం, లేకపోతే ఇట్లా నియమించుకుంటే పోతుంది కదా. ఇక్కడ ఎన్నికలు జరిగితే గెలిస్తే ఆమెను తీసుకొచ్చి నియమించాలట, లేకపోతే కనుక భారత్ మీద దాడి చేస్తారట. కనీసం తినడానికి దిక్కులేని సన్నాసులందరూ కలిసి చేస్తున్న ఉద్యమం. ఈ బ్యాచ్ భారతదేశం ఎట్టుండాలో ఎదవలు డిసైడ్ చేస్తారట. వాడి దేశంలో వాడికి తిండికి దిక్కు ఉండదు, వాడికి కనీసం ఆ దేశంలో సరైనటువంటి వసతి ఉండదు. చివరికి వైద్యానికి కావాలన్నా మన హైదరాబాద్ వస్తారు, చదువుకోవడానికి కావాలంటే మన దేశంలో ఉన్నట్టు ఇది రాష్ట్రాలకు పోతారు, ఉద్యోగం ఉపాధి కోసం మన దగ్గరకు వచ్చి బతుకుతారు, మన దేశాన్ని ముక్కలు చేస్తారంట. ఇలాంటి లంబడి కొడుకులకి మనం తిండి పెట్టాలా అన్నది ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే మన దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ మనం ఎవరిని ఎన్నుకోవాలో డిసైడ్ చేస్తున్నటువంటి ఇట్లాంటి వాళ్ళని వదిలిపెడితే చాలా ప్రమాదం.